ఒక చెట్టు కింద ఒక అతను కూర్చొని జోస్యం చెప్తున్నాడు. తెలుసా జోస్యం అని? తెలుసా జోస్యం అంటే ఏమంటారు? జరిగేది చెబుతాము, జరుగుతుంది చెబుతాము, జరగబోయేది చెబుతామని చెట్టు కింద కూర్చొని అనేక మంది 1000 రూపాయలు పెడితే జరిగేదేదో చెప్తాము, ఏం జరుగుతుందో చెప్తాము, ఏం జరగబోతుందో చెప్తాము, జరిగింది చెప్తాం అంటుంటే ఆ దారిని ఇద్దరు కాలేజీ కుర్ర వెళ్తూ వెళ్తూ ఆగారు. ఆగి ఏం చెప్తున్నారో ఈయన ఆలోచించారు. ఆలోచిస్తే అనేక మంది వచ్చారు, 1000 రూపాయలు ఇస్తున్నారు, ఆడికి చెప్పింది తీసుకుంటున్నారు, వెళ్తున్నారు. వీళ్ళిద్దరు చెప్పుకున్నారు, ఏం లేదురా చెట్టు కింద కూర్చున్నాడు మనోడు, ఒక రాయి తీసుకుని నువ్వు చెట్టు ఎక్కువ, అతను ఎక్కడైతే కూర్చున్నాడో ఆ కొమ్మ మీద నువ్వు కూర్చో, అప్పుడు అతను భవిష్యత్తు ఏమిటో నేను చెప్తాను అన్నాడు. ఈ కింద నోడు వెళ్ళాడు, ఏమండి ఎంత తీసుకుంటారు మీరు అని అన్నాడు. 1000 రూపాయలు కడితే నా దగ్గర అంత డబ్బు లేదు, డబ్బు లేకపోతే చెప్పను కుదరదు. సరే నువ్వు చెప్పొద్దు కానీ నేను నీ గురించి చెప్తాను అన్నాడు. ఈ లోపల చెట్టు ఎక్కాడు, పైన ఒక రాయి పట్టుకుని కూర్చున్నాడు. నీకేం జరగబోతుందో నేను చెప్పబోతున్నాను అన్నాడు. ఏం చెప్తాను అన్నాడు. నేను చిటికేస్తే నీకు ఒకటి జరగబోతుంది, నువ్వు చెప్పు అన్నాడు. ఏమేస్తే చిటికేస్తే జరిగిద్దా? అవును. ఏమంటావు చిటుకు? బాబు ఆగు. ఈడు అంటాడు, ఎవరు? జోస్యం చెప్పేవాడు అంటున్నాడు, బాబు ఆగు, మరి చిటికేస్తే జరగబోతుంది నీకు, నువ్వు చెప్పుకో మరి ఏం జరగబోతుందో అన్నాడు. అందరూ ఆశ్చర్యంగా, నిజమే కదా, ఏం జరగబోతుందో చెప్పేవాడు నువ్వు కదా, ఇప్పుడు నీకేం జరగబోతుందో చెప్పు నాయనా అంటున్నారు వాళ్ళందరూ. మరి ఏమంటావు చిటుకు అంటున్నాడు ఈ కుర్రోడు. చిటుకు ఏమంటావా? నాకు డబ్బులకి ఏమవుతు, నీ గురించి చెప్పబోతున్నా అన్నాడు. ఈలోపు ఎవరు పైన చూస్తాంలే, అందరూ ఆలోచిస్తున్నారు, ఏం జరగబోతుంది ఏం జరగబోతుంది. ఏమంటావు చిటుకు అంటే, బాబు ఆగు అన్నాడు. ఈలోపు ఒకసారి పైకి చూస్తుంటే, పైకి చూసాడు. పైకి చూస్తుంటే ఉంది, ఒక రాయి పట్టుకున్నాడు. వీడు చిటికేస్తే ఆ రాయి వాడి మీద వదిలేస్తాడు. వాడి మీద వదిలేస్తాడు అంతే. వాడు కష్టమైపోతాడు. ఏం బాబు నువ్వు చిటికేస్తే వాడు రాయి వదిలేస్తాడా? ఇక దండం పెడతాను కదా, ఏదో నా బతుకుతీరు కోసం 4 మాటలు చెప్పుకొని బతుకుతున్నాను, నన్ను వదిలేయండి అన్నాడట. మాయ చేసే మనుషులు ఈ లోపల ఎంతో ఉంది. తప్పుడు బోధలు ఏమండి, నమ్మకండి. అక్కడికి వెళ్తే బాగుపడతావు, ఎక్కడికి వెళ్తే ఎవరు చెప్పారు? నీ విశ్వాసం ఎక్కడ ఉందా, ఎక్కడే బాగుపడదు. నీ నమ్మకం ఉందా, ఎక్కడే బాగుపడదు. ఆడికి వెళ్ళాక మంచి జరిగింది, ఈడికి వెళ్ళాక డాక్టర్లా కాదు కదా, ఎక్కడికి వెళ్ళిన యేసయ్య ఒక్కడే, ఎక్కడికి వెళ్ళిన యేసయ్య ఒక్కడే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మాయ చేసే మనుషులు ఉన్నారు. సంఘంలో ఉన్న బిడ్డలు లాక్కొని వెళ్తున్న వారు కూడా ఉన్నారు. మా సంఘానికి రండి, ఒకసారి చూసి ఏం చూడాలి మీ సంఘానికి వస్తే? ఏందండి మీ సంఘానికి వచ్చి చూసేది? వినండి, మంచి మాటలు మనం వినబోతున్నాం. ఏమిటంటే, రాత్రి ఏం చేశారు? 3 వ్యక్తులను మీకు పరిచయం చేయబోతున్నాను. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం మూలవాక్యం మనం చదువుకున్నాం. ఆదికాండం 24, 26, 24వ వచనం. 26వ అధ్యాయము 24వ వచనం. అక్కడ నుండి అతడు వెళ్ళెను. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడొద్దు. చాలే. ఆ రాత్రి, అదే అండర్లైన్, రాత్రి అనేది అండర్లైన్. ఈరోజు వాక్యం రాత్రి గురించి. ఇస్సాకు 26వ అధ్యాయంలో మీకు తెలుసు, ఇస్సాకు బయలుదేరి వెళ్ళాడు. ఈ మొదటి వచనంలో ఆ రోజు అబ్రహాం కాలంలో వచ్చిన కరువు వచ్చిందట. ఏం చేయాలో అర్థం కాలేదు, ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలేదు. అలాంటి పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఇస్సాకు కలవరం మధ్య ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై, ఏ రాత్రి? కలవరపడుతున్న రాత్రి, ఏం చేయాలో అర్థం కాని రాత్రి, తెల్లారితే ఏం జరుగుతుందో అర్థం కానటువంటి రాత్రి, ఎటు వెళ్ళాలో అర్థం కాని రాత్రి, కరువు కాలంలో కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం కాని రాత్రి, ఆ రాత్రి యెహోవా ప్రత్యక్షమై
నేను నీ తండ్రి దేవుడును, నువ్వు భయపడాల్సిన పని లేదు. ఒక అద్భుతం జరగబోతుంది, నేను నీకు తోడై ఉన్నాను. ఈ కరువులోనే నువ్వు ఫలితాన్ని చూస్తావని చెప్పినప్పుడు ఈ అధ్యాయం మీరు చూడండి. 12వ వచనంలో ఇసాకు ఆ కరువులో పంటేశాడట. ఎంత కోశాడు? 100 అంతల పంటను మనం కోసినట్టు మనము చూస్తాం. ఇసాకు ఆ ప్రదేశంలో గొప్పవాడయ్యేంత వరకు దేవుడు దీవించడం మొదలు పెట్టడం మనం చూస్తాం. ఆ రాత్రి ఇంకొక మాట మీకు దీవిస్తాం. నిర్గమాకాండం 12వ అధ్యాయం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 42వ వచనం. 42వ వచనం. ఆయన ఐగుప్తు దేశములో నుండి వారిని బయటికి రప్పించినప్పుడు ఇది యెహోవాకు ఏ రాత్రి ఇది ఇది ఆచరింపదగిన రాత్రి. ఎందుకు ఆచరించాలి? ఆ రాత్రే అర్ధరాత్రి సమయంలో దేవుడు అద్భుతం చేశాడు. ఐగుప్తు దేశంలో పెద్ద ఘోష మొదలైంది. ప్రతి ఇంట్లో తొలిచూలు బిడ్డ చచ్చిపోయారు, ఒక్క ఇశ్రాయేలు ఇళ్లలో తప్ప. దేవుడు అద్భుతం చేశాడు, మన కుటుంబాలను కాపాడాడు. ఆ రాత్రి మనం ఏం చేయాలంటే యెహోవాకు ఒక పండుగగా ఆచరించాలి. ముందే చెప్పాను మీకు. శుక్రవారం, ఆఖరి శుక్రవారం అంటే ప్రతిష్ఠించిన రోజు. ఇందాక అబ్బాయి చదివించాడు. ఏమని ఏబేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం 14వ వచనంలో ఏమి రాయబడింది? ఉపవాస దినమును ప్రతిష్ఠించాం. పదే ప్రకటన చేస్తున్నాం. దీన్ని ఒక వ్రతము, ఒక భక్తి, ఒక శ్రద్ధ. ఈరోజు ఉపవాసం ఉండాలి, ఈరోజు నేను దేవునితో గడపాలి, ఈరోజు సంఘంతో గడపాలి, ఈరోజు సేవకుడు ద్వారా ఏం మాట్లాడతాడో. పాటలు పాడుతున్నప్పుడు ఒకవేళ పాటలు వచ్చిందానివైతే ఈరోజు ఈ పాట నేను పాడాలి, ఈ పాటకు నేను ప్రిపేర్ అయి ఉండాలి. ఒకవేళ పాస్టర్ గారు ప్రార్థనకు సమయం ఇస్తాడేమో, ప్రార్థనలో నేను సిద్ధపడి ఉండాలి. ఆచరింపదగిన రాత్రిది, దేవునితో గడపవలసిన రాత్రిది, ఒక పండుగగా ఈరోజు మనం చేసుకోవాల్సిన రాత్రిది. రాత్రి ఎగ్గొడితే దైవ శక్తుల నుంచి విడిపించింది, విమోచించింది, పాపము నుంచి విడిపించింది. అందుక నిన్ను ఆ రోజు దుష్ట శక్తులు, మరణ దూత దిగి వచ్చాడట. ఐగుప్తులో ప్రతి ఇంటికి జ్వరపడ్డాడు. గొర్రెపిల్ల రక్తము ఏ ఇంటికైతే ఉందో ఆ ఇంట్లో జ్వరపడలేదు. గొడ్లల్లో తొలిచూలు పిల్ల, గొర్రెల్లో తొలిచూలు పిల్ల, గాడిదల్లో తొలిచూలు పిల్ల, ఏమండి పశువుల్లో తొలిచూలు పిల్ల, ఆఖరికి మనుషుల్లో తొలిచూలు బిడ్డ. ఇది ఫరో కుమారుడు కూడా. ఆచరించడం అని తెలుసా? ఆచరించడం అంటే అర్థం చెప్పండి. పాటించు. నా విశ్రాంతి దినం పరిశుద్ధ దినముగా ఆచరించండి, పాటించండి. ఒక మాట నిర్గమకాండం 13వ అధ్యాయం 21వ వచనం. 13:21. వారు పగలు రాత్రి ఎలా ఇశ్రాయేలు ప్రజల్ని ఎలా నడిచారండి? రాత్రులు పడుకున్నారా? మాకు నిద్ర చాలటం. నిద్రపోతే ఎలా కానాను దేశానికి ఎలా వెళ్తావు? 40 సంవత్సరాలు తెలుసుకోండి మీరు. వాస్తవానికి కానాను దేశానికి 11 రోజుల్లో వెళ్ళొచ్చు. ఎన్ని రోజుల్లో? 11 రోజుల్లో వెళ్ళొచ్చండి. ద్వితీయోపదేశకాండంలో ఉంటాయి. కానీ గుడి చుట్టూ తిరిగి గుళ్ళోకి వచ్చినట్టు వీళ్ళు దాని చుట్టూ తిరగటం ఆడికే రావటం. 40 సంవత్సరాలు పట్టింది కానాను దేశానికి వెళ్ళటానికి. ఎలా నడిచారు? ఇప్పుడు చదువు, మళ్ళా చదువు. 13:21 నిర్గమకాండం. వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లు వారిని నడిపించుటకై పగలేమో మేఘస్తంభము, రాత్రి వేళేమో అగ్ని స్తంభమై వారిని నడిపించిందండి. మాకు బద్ధకంగా ఉంది, మేము నడవలేము, మేము ఇక్కడే ఉంటామంటే కానాను దేశం ఎలా వెళ్తావు నువ్వు?
శుక్రవారం, ఆఖరి శుక్రవారం దేవుని సన్నిధిలో గడపకపోతే దేవుని రాజ్యం నీకు సొంతం ఎలా అవుతుంది? అపోస్తుల బోధ యందు, సావాసమందు, రొట్టె రుచి యందు, ప్రార్థన చేయటి యందు ఎడతెగక ఉండాలన్నది బైబిల్ సత్యం. అపోస్తుల బోధను తీసిపడేసినట్లయితే పరలోకానికి నువ్వు అర్హుడు కాదు. వాళ్ళు పగలు నడుస్తున్నారు, రాత్రుల్లో కూడా నడుస్తున్నారు. తెలుసు, అలసటగా ఉన్నప్పుడు గుడారాలు ఎక్కడి నుంచి అక్కడ గుడారాలు వేసుకుంటారు, అక్కడే పడుకుంటారు, మరలా ప్రయాణం అయ్యారు. లక్షల మంది ప్రజలు, లక్షల. సరే, ఇంతకు రాత్రి ఏం చేశారో నీతో చెప్పబోతున్నాడు. ఎవరెవరిని చూపించబోతున్నాను అంటే ముగ్గురిని మీకు చూపించబోతున్నాను. ఈ రాత్రి అనే అంశంలో గతంలో మీకు చెప్పుంటాను. అట్లని ఆ అంశాన్ని మీకు తీసుకొని రాని చదవండి. మొదటి మాట, రాత్రంతా ప్రయాసపడ్డారు. మొదటి మాట ఇక వినండి, తలపైకి ఎత్తండి, ఎవరు నిద్రపోకండి. రాత్రంతా ప్రయాసపడ్డారు. ఎవరు లేకుండా? అది భలే చెప్పావు తల్లి. ఎవరు లేకుండా? ప్రభువు లేకుండా, యేసు లేకుండా, ఒక మాటలో చెప్పాలంటే దేవుడు లేకుండా రాత్రంతా ప్రయాసపడ్డారు. చదవండి ఇప్పుడు 5వ అధ్యాయము 5వ వచనం, లోక శుభవార్త 5:5. సిమోను ఏలినవాడ, రాత్రంతయు మేము ప్రయాసపడ్డాము గాని మాకు ఏమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున మేము వలలు వేతుమని ఆయనతో చెప్పారు. ఈ 5వ అధ్యాయంలో పేతురు కనిపిస్తాడు, యాకోబు కనిపిస్తాడు, ఈ జాలర్లందరూ కూడా కనిపిస్తారు. వలలు వేయటానికి చేపలకు వెళ్ళారు. రాత్రిలో వారు చేపలు పట్టాలని ప్రయత్నం చేశారు. రాత్రంతా ప్రయాసపడ్డారు, రాత్రంతా కష్టపడ్డారు, రాత్రంతా పని చేశారు. తెల్లారిపోయింది, సూర్యుడు ఉదయిస్తున్నాడు. పొద్దున్నే వలలన్నీ ఏంటంటే పాసి అంతా తగులుకొని ఉంటుంది నీళ్ళలో. ఆ వలలన్నీ చిక్కులన్నీ తీసుకొని కడుక్కుంటున్నారు. కానీ వారి ముఖాల్లో నిరాశ, నిరుత్సాహం, కలవరం. ఎందుకు? మేము రాత్రి అంతా కష్టపడ్డాము, ఫలితము లేదు. మేము రాత్రి అంతా ప్రయాసపడ్డాము, ఫలము లేదు. మేము రాత్రి అంతా పని చేశాము, ప్రయోజనము లేదు. ఏం చేయాలి అన్నదా ఆ టైంలో యేసు ప్రభు వచ్చాడు. వారిని చూశాడు, వారి ముఖాలను చూశాడు, వారి బాధను చూశాడు, వారి గుండెల్లో ఉన్న కలవరాన్ని చూశాడు. ఓహో, వీరికి ఏదో ఒకటి చేయాలి అనుకున్నాడు. పడవను కొంచెం లోపలికి నడపండి అన్నాడు. లోతుకు నడిపారు. కుడి వైపున వల వేయమన్నాడు. వల వేశారు. విస్తారమైన చేపలు పట్టారు. వినండి, ప్రభువు లేకుండా ప్రయాసపడినట్లయితే, ప్రభువు లేకుండా కష్టపడినట్లయితే, దేవుడు లేకుండా పని చేసినట్లయితే, దేవుడు లేకుండా స్థలం కొన్నట్టయితే, దేవుడు లేకుండా ఇల్లు కట్టినట్టయితే, దేవుడు లేకుండా వెహికల్ కొన్నట్టయితే, దేవుడు లేకుండా పెళ్లి చేసినట్లయితే ఎలా ఉండదో తెలుసా? ఇప్పుడు 127వ కీర్తన మొదటి వచనం చూడకుండా చెప్పాలి. 127వ కీర్తన మొదటి వచనం చూడకుండా చెప్పండి. 127వ కీర్తన మొదటి వచనం చూడకుండా చెప్పాలి. యెహోవా ఇల్లు, అది ఇప్పుడు అది నేను అందిస్తే చెప్తాను. మీరు ఏంటి ప్రయాస అన్న మాట చెప్తున్నాను. యెహోవా ఇల్లు కట్టించిన ఎళ్ళ కట్టువారి ప్రయాసమో వ్యర్థమో. దేవుడే చెప్తున్నాడు. నేను లేకుండా నువ్వు ప్రయత్నం చేస్తే విఫలమైపోతావో, నేను లేకుండా నువ్వు ప్రయాసపడ్డావంటే ఫలితము కనిపించదు, నేను లేకుండా నువ్వు కష్టపడ్డావైతే జీతము రాదు, నేను లేకుండా నువ్వు ఎంత చేసినా లాభము ఉండదు. యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టువారి ప్రయాస వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. ఈరోజు చాలా మంది ప్రయత్నం విఫలమైపోవడానికి కారణం దేవుడు లేకుండా ప్రయత్నం చేయటమే. ఉదాహరణ, యోనా బయలుదేరి వెళ్ళాడు. దేవుడితో నాకు పని లేదు, తర్షీషుకి వెళ్తానన్నాడు. వెళ్ళిన ప్రయాణము ముందుకు సాగిందా? దేవుడు ఏమన్నాడు? నినివేకు వెళ్ళమన్నాడు. నినివేకు బయలుదేరినటువంటి యోనా బయలుదేరవలసిన వాడు తర్షీషుకు బయలుదేరిన యోనా ప్రయాణము ముందుకు వెళ్ళిందా? వెళ్ళలేదు.
వారు తెడ్లు వేశారు. యోనా గ్రంథం 1వ అధ్యాయంలో తెడ్లు వేశారు. తెడ్లు వేసి బహు ప్రయత్నం చేశారు. ఆగిపోయిన వాడ ముందుకు వెళ్ళాలి, ప్రాణాలు కాపాడుకుందాం, సరుకులు కింద పడేశారు, బతుకుదామనుకున్నారు, ప్రయత్నం విఫలమైపోయారని బైబిల్లో రాయబడి చేశారు. దేవుడు లేని ప్రయాణం ఆగిపోతుంది. ఉదాహరణ, యెరూషలేము నుంచి యెరికోకు దిగి వచ్చినటువంటి వాడి ప్రయాణం ఎల్లుదా? యెరికోకు వెళ్ళగలిగాడా? మీరే చెప్పండి. యెరూషలేము నుంచి యెరికోకు దిగి వస్తున్నాడు ఒక అతను. ఎక్కడ? లోకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనంలో చదవద్దు. యెరూషలేము నుంచి యెరికోకు దిగి వచ్చిన వాడు ప్రయాణం సరాసరి యెరికోకు వెళ్ళగలిగాడా? ఏదో పాపాన్ని దురుకోగలిగాడా? పాపం చేయాలనుకున్నాడు, చేయగలిగాడా? ఏమంటే దేవుడు లేకుండా వెళ్దామనుకున్నాడు, వెళ్ళగలిగాడా? దొంగలు పట్టుకున్నారు, చితక కొట్టారు, దోచుకొని వెళ్ళిపోయారు మాట. యెహోవా ఇల్లు కట్టించకుండా అట్టువారి ప్రయాస వ్యర్థం. ఎంతమంది కట్టలేదండి పాస్టర్ గారు? దేవుడు లేకుండా ఒకవేళ ఇల్లు కడితే ఆ ఇంట్లో సమాధానం ఉండనే. దేవుడు లేకుండా ఒక కారు కొనుక్కొని ప్రయాణం చేస్తే క్షేమము ఉండనే ఉండదు. దేవుడు లేకుండా నీ కూతురు పెళ్ళి కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి గ్రాండ్గా చేసిన కాపురము నిలబడదు. ఇది తెలియక చాలా మంది అనుకుంటున్నారు. దేవుడు లేకుండా ఎంత సంపాదించి కూడబెట్టినా అందులో సంతోషము కనిపించదు. ఆ రోజు ప్రభువు లేకుండా వాళ్ళు ఏం చేశారు? చదవండి ఇప్పుడు 5వ వచనం, 5వ అధ్యాయం 5వ వచనం. 5:5 లోకాసు వార్తమ్మా. రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు. చూసావా? ఎందుకు దొరకలేదు? దేవుడు లేడు. వారమంతా పనిచేస్తున్నారు. ఈ రోజు శనివారం వచ్చే వరకు డబ్బు చేతి నిండా వస్తుంది. ఇద్దరు భార్యాభర్తలు సంపాదిస్తే 3,000 4,000 రూపాయలు వారి చేతికి 6,000 దాకా చేతికి. ఈ డబ్బు ఆదివారం తెల్లారిపోయింది, ఆదివారం సాయంకాలం అయిపోయింది, సోమవారం లేవండి చేతిలో డబ్బులు. ఏమైపోయింది? దేవుడు లేకుండా వారి సంపాదన, దేవుడు లేకుండా వారి ప్రయాస. ప్రభువా మేము రాత్రి అంతా, పేతురు అంటున్నాడు, ప్రభువా మేము రాత్రి అంతా ప్రయాస, ఏమీ దొరకలేదు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు? ఇప్పుడు నేనున్నానుగా వలవేయి. అయితే నీ మాట చొప్పున వల వేస్తాను అని వల వేసినప్పుడు విస్తారమైన చేపలు. ఎన్ని చేపలు అంటే 2 దోణెలు నిండిపోయే చేపలు ఉంటాయి. ప్రయాస. ఈరోజు చాలా మంది ప్రయాసపడుతున్నారు. కొంతమందిని మీకు చూపించారా? ఒకరిని చూపిస్తారు, ఒకరిని చూపిస్తారు. కొంతమంది చాలా ఉన్నారు కానీ వాళ్ళందరూ ఒకరిని చూపిస్తారు. వీళ్ళు దేనికోసం ప్రయాసపడుతుందో చూపించారా? చదువు. ఇరిమియా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. ఇరిమియా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనం. సత్యము పలకక ప్రతివాడు ఇప్పుడు బాగా వినండి. కొంతమంది ప్రయాసపడుతున్నారు ఏమని? ఎదుటివారు తప్పులు పట్టుకోవాలని ప్రయాసపడుతున్నారు. నీకెందుకు ఎదుటివారితోటి? అతను ఎక్కడికి వెళ్తే నీకెందుకు? ఆమె ఏం చేస్తే నీకెందుకు? వాళ్ళు ఎలా ఉంటే నీకెందుకు? చాలా మంది పడుతున్న ప్రయాస ఏంటంటే ఎదుటి వారిలో ఏం తప్పు పట్టుకోవాలి, ఎదుటి వారిలో ఏం తప్పు దొరికిద్ది, నీవేమిటో, నీ భర్త ఏమిటో, నీ పిల్లలేమిటో, నీ కుటుంబం ఏమిటో అది కదా నువ్వు చూసుకోవాల్సింది. ఎదుటి వారి గురించి నీకేం పని? ఉన్నారా ఇటువంటి వారు మన మధ్యలో? ఎప్పుడు ఎదుటి వారిలో ఓ తప్పులు లాగి పట్టుకునేవాళ్ళు. ఒక
వైట్ పేపర్ తీసుకొని మధ్యలో ఒక చుక్క పెట్టి ఆ టీచరు దాన్ని చూపించాక దీంట్లో మీకు ఏం కనిపిస్తుంది అని అందరు చెప్తున్నారు. నల్ల చుక్క కనిపిస్తుంది, నల్ల చుక్క కనిపిస్తుంది, నల్ల చుక్క కనిపిస్తుంది అంటున్నారు. కానీ సరే వాళ్ళందరికీ పేపర్లు ఇచ్చాడు. దీంట్లో ఏం కనపడుతుందో రాయమంటే వాళ్ళందరూ రాసిన సబ్జెక్ట్ అంతా మొత్తం ఏంటంటే దాంట్లో ఒక చెప్తుంది. ఒక్కళ్ళు కూడా అదే మాట రాశారు కానీ ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అన్ని చూసిన తర్వాత మీరందరూ నల్ల చుక్క గురించి ఆలోచించారు కానీ చుట్టూ ఉన్న వైట్ గురించి చూడలేదేంటి? దీంట్లో ఏం కనిపిస్తుందంటే నల్ల చుక్కే కనిపిస్తుందని చెప్తున్నారు. కానీ ఇంత పెద్ద వైట్ ఉంది కదా, ఈ వైట్ పేపర్ ఎందుకు కనిపించలేదు మీకు? రోజు మనిషిలో ఉన్న ప్రవర్తన ఏంటంటే, మనుషుల యొక్క మైండ్ సెట్ ఏంటంటే, ఎదుటి వాళ్ళలో ఏం తప్పు ఉందో వెతకటమే తప్ప వాళ్ళు ఉన్న మంచితనాన్ని ఎందుకు తీసుకొని మీరు? అది సాతానుగాడి బుద్ధి కదా. ఉదాహరణ, మోషే చచ్చిపోయాడు. మోషే శరీరం దగ్గర, మోషే ఆత్మ దగ్గర పెద్ద గొడవ జరిగింది తెలుసా మీకు? ఒక పక్క మీకాయేలు, ఒక పక్క అపవాది. మోషే పరలోకానికి వెళ్ళటానికి వీల్లేదని అపవాది, ఒక పక్కేమో మీకాయేలు. ఎవరు చెప్పారు పరలోకం మోషే రాడని? ఆయన నిత్యజీవం ఉండాల్సిందని మీకాయేలు ఒక పక్క. ఇద్దరి మధ్య వాదన, ఘర్షణ జరిగింది. ఎప్పుడైతే ఈ గొడవ జరిగిందో, ఎప్పుడైతే ఈ ఘర్షణ జరిగిందో అక్కడ చాలా తర్వాత జరిగింది ఏంటంటే, ఎందుకని మోషేను పరలోకం చేరకుండా ఆపుతున్నామని అపవాదిని అడిగితే, అప్పుడు అపవాది మోషేలో ఉన్న తప్పుల్ని బయటికి తీసుకొచ్చింది. ఏమండి? ఏం తీసుకొని వచ్చింది? ఏం తప్పు చేశాడు మోషే అంటే, బండతో ప్రభు ఏమంటాడు? నీళ్లు కావాలన్నావుగా, బండ దగ్గరికి వెళ్ళి మాట్లాడమంటే ఈయన వెళ్ళి బండను కొడతాడు. కర్రతో కొట్టాడంటే ఇంతకు ముందు కొట్టమన్నాడు. ఇంకొక చోట ఏమంటాడు, దానికి ముందు భాగంలో సంఖ్యాకాండంలో ఒక చోట కొట్టమంటే కొట్టాడు. ఇది అలవాటుగా ఏమైంది? కొట్టడమే కాదు, ద్రోహులారా మీకు నీళ్లు కావాలా తాగండి అంటాడు. ఎవరిని? ఇజ్రాయేలు. ఈ తప్పులు పట్టుకున్నాడు మోషే దగ్గర. ఏ తప్పులు? ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఉదాహరణగా మోషే ఎన్ని మంచి పనులు చేసి ఆలోచించండి. 1, 2 ఉన్న ఆ 2ని పట్టుకున్నాడు. కానీ మోషే చేసిన మంచి పనులు ఎన్ని? కొంతమంది తప్పులు పట్టుకోవాలని ప్రయాసపడుతున్నారు, అంటే కష్టపడుతున్నారు. అర్థమైందా మీకు? దేనికోసం? వీళ్ళలో ఏం తప్పు పట్టుకోవాలి, ఏమలో ఏం తప్పు పట్టుకోవాలి, అమ్మాయిలో ఏ తప్పు పట్టుకోవాలి, వీళ్ళు ఇలా 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 ఎందుకు? చేసిన మంచి పనులు ఉన్నాయి, అవి పట్టుకోవచ్చుగా. మనము దేనికోసం ప్రయాసపడాలో మీకు చూపిస్తాను. చదవండి. కొరింథీ రాసిన పత్రిక, మొదటి పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనం. 14 మొదటి వచనం. ఏం కలిగి? దేనికోసం మనం కష్టపడాలట? ప్రయాస అంటే కష్టపడండి అని అర్థం. దేనికోసం మనం కష్టపడాలి, దేనికోసం మనం ప్రయాసపడాలి, దేనికోసం మనం పని చేయాలి అంటే ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడదాం, కష్టపడదాం. ఆమెతో ప్రేమగా మాట్లాడటం, ఆ వ్యక్తితో ప్రేమగా మాట్లాడటం, వాళ్ళతో ప్రేమగా కలిసి ఉండటం, సంఘంతో ప్రేమ కలిగి ఉండటం, సేవకుడితో ప్రేమ కలిగి ఉండటం, కుటుంబంతో ప్రేమ కలిగి ఉండటం, నీ భర్తతో ప్రేమ కలిగి ఉండటం, నీ భార్యతో ప్రేమ కలిగి ఉండటం. దానికోసం కష్టపడవచ్చు కదా. ఎదుటి వాళ్ళలో తప్పులు పట్టుకోవడానికి ప్రయాసపడేదాన్ని నువ్వు నీ భర్తతో ఎందుకు ప్రేమగా ఉండకూడదు? నీ కుటుంబంతో ఎందుకు ప్రేమగా ఉండకూడదు? నీ సంఘంతో ఎందుకు ప్రేమగా ఉండకూడదు? నీ సేవకుడితో ఎందుకు ప్రేమగా ఉండకూడదు? ప్రసంగ అంటాడు, మనం ఈ లోకంలోకి ఏమి పట్టుకుని రాలేదు, ఈ లోకం నుంచి ఏం కూడా ఉందా? ఎక్కడది? ప్రసంగేనా? 5:15 చదువు. 5:15 చదువు. ప్రయాస అన్న మాట చూపిస్తున్నాను మీరు. 5:15 ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. వాడు ఏ ప్రకారంగా వచ్చునో ఆ ప్రకారంగానే తాను వచ్చినట్లుగానే దిగంబరిగానే మరలా పోతాడు. ఇక్కడ అనలేదు, వాడు ప్రయాసపడి
ఆ, ఆ, తీసుకెళ్తావా? తీసుకెళ్తావా నువ్వు? నువ్వు సంపాదించిన ఆస్తి పాస్తులను తీసుకెళ్తావా? నువ్వు కూడబెట్టిన ధన సంపదలను తీసుకెళ్తావా? నువ్వు కొనుక్కున్న స్థలము పొలము పట్టుకొని వెళ్ళగలవా నువ్వు? ప్రసంగి అంటున్నాడు, నువ్వు ప్రయాసపడి కష్టపడి కూడబెట్టింది ఏది నువ్వు పట్టుకొని వెళ్ళలేవో. అందుకే బైబిల్ సెలవిస్తుంది కొరింథీ రాసిన పత్రికలో 14వ అధ్యాయం 1వ వచనంలో, మీరు దేనికోసం కష్టపడతారంటే ప్రేమ కలిగి ఉండడానికి కష్టపడండి. మీరు దేనికోసం ప్రయాసపడతారంటే ప్రేమగా ఉండటానికి ప్రయాసపడండి. దానికోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టండి, దానికోసం ఎంత సమయమైనా ఖర్చు పెట్టండి. దానివల్ల మీకు లాభం ఉంది. ఆ రోజు రాత్రి అంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప పిల్లైన వారికి దొరకలేదు, ఏమీ దొరకలేదని రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడైనా ఎక్కడైనా వీళ్ళు ప్రయాసపడింది, ఇక్కడ ప్రయాసపడినప్పుడు ప్రభు అద్భుతం చేశాడు కదా. యేసు ప్రభు ఈ లోకంలో జీవించి 33.5 సంవత్సరం అయిపోయిన తర్వాత, ఆయన సిలువ వేయబడి చచ్చిపోయిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత, ఆయన ఆదివారం నాడు తిరిగి లేచిన తర్వాత ఇదే సంఘటన ఒక చోట జరిగింది తెలుసా మీకు? 12 మంది శిష్యులను పిలిచినప్పుడు పేతురుతో వీళ్ళందరితో చెప్పిన మాట ఏంటంటే, ఇప్పటి వరకు మీరు చేపలు పెట్టే జాలలుగా ఉన్నారు, ఇక నుంచి మీరు మనుషులను పెట్టే జాలలుగా నేను మిమ్మల్ని చేస్తాను అన్నాడు. దానికి వాళ్ళు ఒప్పుకునే వచ్చారు. వాళ్ళ వ్యాపారాన్ని వదిలిపెట్టారు, వాళ్ళ పదవులను వదిలిపెట్టారు, ఆఖరికి కుటుంబాలను, భార్యను, పిల్లలను కూడా వదిలిపెట్టారు. సేవ 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 అంటూ యేసు వెంబడి తిరిగారు 3 సంవత్సరాలు. ఆఖరికి ఎన్నో డౌట్లు వచ్చినాయి వాళ్ళకు. నీ ఎమ్మడి తిరుగుతున్నా మాకేంటి లాభం అన్నారు. నా కోసం మీరు ఒకవేళ అన్నదమ్ములైనను, అక్కచెల్లెలను, భూములైనను, ఆస్తులైనను, పిల్లలైనను వదిలిపెడితే మీకు ఇహమందును పరమందు నూరంతలు ఫలం దొరుకుతుందని ప్రభు కూడా చెప్పారు. అన్నిటిని వదులుకొని వచ్చిన వీళ్ళు యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళక ముందు జరిగిన సంఘటన ఏంటంటే, అప్పటికి యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు, కనిపించాడు, మాట్లాడాడు. యోహాను సువార్తలో 19వ అధ్యాయం కానించి అయితే 21వ అధ్యాయానికి వచ్చే వరకు మరలా చేపలు పట్టడానికి వీళ్ళు తేలిపోతారు. అయితే అర్థమైందా? ఎప్పుడు యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆయన ప్రత్యక్షమై కనపడి మాట్లాడిన తర్వాత మరి ఎందుకు అనుకున్నారో, పదండి పదండి మన వ్యాపారం మనము చేసుకుందాం పదండి. ప్రభు అయిపోయాడు, ఆయన చచ్చిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన ఎక్కడున్నాడో పదండి పదవండి. 21వ అధ్యాయం 3వ వచనం యోహాను సువార్త. ఆ, పేతురు. ఆ, ఆ, ఆ. ఎందుకు మళ్ళీ చేపలకి వెళ్ళారు? వీళ్ళు మనుషులు కదా పట్టాల్సింది. ఏమండి, వీళ్ళు మనుషులు కదా పట్టాల్సింది, చేపలకి ఎందుకు వెళ్ళారు? ఆత్మీయ జీవితం ఏమైంది? అడుగంటి పోయింది. మంట మండుతున్న వీళ్ళు ఏమయ్యారు? చల్లారిపోయారు. ప్రార్థనా పరులుగా ఉండవలసిన వీళ్ళు ఏమయ్యారు? ప్రార్థనా జీవితం లేని లోకంలో కలిసిపోయే అవకాశం ఉంది. మరలా వ్యాపారం వైపు మళ్ళీపోయారు. ప్రభు లేడు, పదండి చేపలు పట్టడానికి వెళ్దాం. నేను వెళ్తానంటే మేము వస్తామన్నారు వీళ్ళు. యోహాను, యాకోబు వీళ్ళు ముగ్గురు అసలు ఎంత మంచి వాళ్ళండి. యేసు ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఉండేవాళ్ళు కదా వీళ్ళు. వీళ్ళే చేపలకు వెళ్తే మిగతా 9 మంది శిష్యులు ఏం కావాలి? వీళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళి ఆ రాత్రి పట్టారా? చదువయ్యా, చదువు 3వ వచనం. ఆ, ఆ రాత్రి అండర్లైన్. ఆ రాత్రి ఏమైనా పట్టారా? ఆ రాత్రి ఏమైనా సంపాదించారా? ఆ రాత్రి ఏమైనా కూడబెట్టారా? ప్రభువు లేని రాత్రి వారి జీవితం అంధకారం తెలుసా మీకు? ఒక్క చేప పిల్లైనా పట్టారా ప్రభు లేకుండా? ఒక్క పరక పిల్లైనా తెచ్చుకోగలిగారా ఇంటికి? ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే వారి బాధను చూసిన ప్రభు అక్కడ ప్రత్యక్షం కావటం మనం చూస్తాం, వారితో మాట్లాడటం మనం చూస్తాం, వలవేయమంటాం చూస్తాం. ఎన్ని చేపలు పట్టారు చదవండి 6వ వచనంలో, 21:6. ఆ, ఆ. అప్పుడు ఆయన, ధోని కుడి పక్కన వలవేయండి చెప్పాను. కనుక వారు అలాగ వేసినప్పుడు చేపలు విస్తారమైన ఫలం. ఎప్పుడు? ప్రభుతో ఉన్నప్పుడు. నాకు వేరయ్యుండి మీరేమి, మీరు ఫలించాలి అన్నా, మీరు ప్రతిఫలం చూడాలి అన్నా, మీ ప్రయాసకు తగిన ఫలము రావాలి అన్నా
యేసు. అందుకే ఎన్నోసార్లు చెప్తాం, యేసు లేకుండా ఎన్ని ఉన్నా ఆ, సున్నా. సున్నాకు విలువ పెరగాలంటే పక్కన ఏముండాలి? 100. ఇప్పుడు 100 పెట్టుకున్నాక ఎన్ని సున్నాలు పెట్టుకున్నా అంత విలువ. ఎన్ని సున్నాలు కలిస్తే అన్ని విలువ. చూడండి, ఒకటి ఒక సున్నా పెట్టి ఎంత అయింది? 10. మళ్ళీ ఇంకొక సున్నా పెట్టాను ఎంత అయింది? 100. ఇంకొక సున్నా పెట్టాను ఎంత అయింది? 1000. ఇంకొక సున్నా పెట్టాను ఎంత అయింది? 10,000. ఇంకొక సున్నా పెట్టి అది యేసు ఒకటి, నెంబర్ 1. ఆయన ఉంటే సున్నాలన్నిటికీ విలువే. ఆయన లేకుండా వెళ్ళింది ఒకరోజు గాడిద. ఎక్కడికి? యెరూషలేము వీధుల్లో. ఎందుకు వెళ్ళింది? ఆ? ఆ, అని అనుకుంది, అందరూ నన్ను ఆరాధిస్తున్నారు, యేసు దాని మీద కూర్చున్నప్పుడు అందరు దండం పెట్టడము, గెయిలు కొట్టడము, ఆ గాడిద కింద చీరలు పరవటం, గాడిద పైన బట్టలు వేయటం, ఈత మట్టలు పట్టుకొని ఊరేగించడం, అన్ని చూసిన గాడిద ఒక రోజు ఏం చేసింది? నేనంటే ఎంత గౌరవం, నాకెంత భక్తి చేస్తున్నారని ఒకరోజు ఊరేగింపు అయిపోయినాక ఒకరోజు యెరూషలేము వీధుల్లోకి వచ్చింది. ఎవరి పనులు వాళ్ళు చేసుకున్న, ఒడ్లు దంచుకునే వాళ్ళు ఒడ్లు, కారం దంచుకునే వాళ్ళు కారం, అంటు దంచుకునే వాళ్ళు పని చేసుకునే వాళ్ళు పని, అన్నం వండుకునే ఏంటప్ప ఎవరు పట్టించుకోలేదు? ఏంటి ఎవరు పట్టించుకోలేదు? లేదు, గాడిద. సరే, ఎందుకైనా మంచిది ఒకసారి కేకేద్దామని గాడి ధరిచి ఎలా ఉంటుందండి? గాడి ధరిచి ఎలా ఉంటుంది? కొంతమంది పాడితే కూడా అలాగదు. చూడండి, గాడిద గట్టిగా అరిచింది. అరిచి ఎవరికో ఒకటి రాని వచ్చాడు, ఒక మంచి కర్ర తీసుకొచ్చాడు. ఏం పని పట్టలేదంటే భయపడి తెచ్చాడు, నిద్రపోయేవాడిని తీసిచ్చాడు. ఇక వదిలిపెట్టాడా? ఇది అరవటం మొదలుపెట్టి వాడు కొట్టడం మొదలుపెట్టాడు. ఊరు బయటికి తరిగిన దాకా వదిలిపెట్టాడు. అర్థమైందా? అప్పుడు అర్థమైంది గాడిదకి ఏమని? ఓహో, వాళ్ళు దండం పెట్టింది యేసయ్యక. ఎవరికి? వాళ్ళు ఊరేగించింది యేసయ్యక, జైజీలు కొట్టింది యేసయ్యక, చప్పట్లు కొట్టింది యేసయ్యక. అయ్యో, బుద్ధి లేని నాకు అనుకున్నానే, ఈ కొంత ఓనం అయిపోయింది అనవసరంగా పోయి. యేసయ్య లేకుండా ఉంటే ఎలాగనే ఒకటి ఉండాలి. ఒకటి ఉంటే సున్నాకు, యేసయ్య ఉంటే మన జీవితానికి గతి లేని నన్ను చేరదీసినావే, మతి లేని నన్ను బాగు చేసినావే. గతి లేని నన్ను చేరదీసినావే, మతి లేని నన్ను బాగు చేసినావే. విలువలేని నాకు ఇంత విలువనిచ్చినావే, విలువలేని బ్రతుకేలేని నాకు బ్రతుకునిచ్చినావే, బ్రతుకేలేని నాకు బ్రతుకునిచ్చినావే. ఏముంది నాలో నన్ను దీవించడానికి? ఏ మంచి లేదే. హల్లెలూయా. దాంట్లో రాసుకున్నాం ఒక మాట ఏంటి? విలువ లేని. ఈరోజు మనం గొప్ప వాళ్ళమని మనకు నమస్కారం చేస్తాం. మీరే చెప్పండి, ఏం అధికారం ఉంది, మాకు ఏ పదవి ఉంది? ఓన్లీ యేసయ్యను బట్టే 2 చేతులెత్తి దండం పెడుతుంది, అంతే. అదే నేను అనుకుంటాను. ఈ గౌరవం ఎక్కడి నుంచి వచ్చింది? యేసయ్యను బట్టి. ఘనత ఎక్కడి నుంచి వచ్చింది? యేసయ్యను బట్టి. సన్మానం ఎక్కడి నుంచి వచ్చింది? యేసయ్యను బట్టి. విలువ ఎక్కడి నుంచి వచ్చింది? యేసయ్యను బట్టి. అయితే కోరింథీ రాసిన పత్రికలో ఒక మంచి మాట, 15వ అధ్యాయం 1 కోరింథీ రాసిన పత్రిక 15వ వచనం, 58వ వచనం అంటే ఆఖరి మాట. 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ఆమేన్, మీ ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలంటే ప్రభువు నందు ఉండాలి. మేము రాత్రి అంతా ప్రయాసపడ్డాము నాయనా, ఏమీ దొరకలేదు. ఇప్పుడు ఏం చేయాలో మేము? నీ మాట చొప్పున వలేస్తాం. పేతురు అంటున్నాడు, నీ మాట చొప్పున వలేస్తాడు. ఎప్పుడైతే యేసయ్య మాట ప్రకారంగా వల వేశాడో
ఓ ఎన్ని చేపలు పడ్డాయంటే 2 దోణెలు పట్టపడ్డాయి. వారు వలలు లాగలేకపోయారు. పక్కన వాళ్ళకు సిగ్నల్ చేశారు, సైగలు చేశారు, రండి రండి రండి. ఎందుకు సైగలు చేశారు, అరిచారు అంటే చేపలు వలలను పట్టుకొని వెళ్ళిపోతాయి. కేకలు వేయకుండా సైగలు చేశారు, రండి రండి. అందరు పట్టి లాగితే 2 దోణెలు నిండిపోయిన. దేవునికి మహిమ కలిగిన గాక. మీ జీవితంలో ప్రభు ఉండాలి, మీ బిడ్డల బ్రతుకుల్లో ప్రభు ఉండాలి, మీ కుటుంబంలో ప్రభు ఉండాలి, మీ ఉద్యోగంలో ప్రభు ఉండాలి, మీ పని బాటల్లో ప్రభు ఉండాలి, మీ ఇంట్లో ప్రభు ఉండాలి, ఏమండి మీ చేస్తున్న వ్యాపారంలో ప్రభు ఉండాలి, ఈ ఈ చదువులో ప్రభు ఉండాలి. ఇప్పుడు అడుగుతున్నాను, నాకు చెప్పాను కదా, ఆదివారం ఎగ్జామ్ పెడితే ఎగ్జామ్ మానుకొని ఆదివారం ప్రార్థనకి వెళ్ళిన బిడ్డలు ఉన్నారు, తెలుసా మీకు? నిజమా అన్నయ్య అంటారు, నిజమండి. ఆదివారం ఎగ్జామ్ పడింది వాళ్ళకు, ఫైనల్ ఎగ్జామ్. పోతే పోయింది ఎగ్జాము, వీలైతే ఇంకొకసారి రాసుకుంటాను కుదిరితే అని ఆదివారం ఎగ్జామ్ ఎక్కొట్టి ప్రార్థనకు వెళ్ళినటువంటి బిడ్డలు ఉన్నారు. ఈరోజు మాకు చదువు కోసం చదువుతున్నారా? ఆదివారం ప్రార్థనకు మానేసి కూడా చదువుతున్నారని చెప్తున్నారు. ప్రభుతో పెనవేసుకొని, ప్రభుతో కలిసి, ప్రభుతో రిలేషన్ ఉండి, ప్రభుతో సావాసం చేస్తూ అప్పుడు చదువుకోండి. ప్రభుతో ఉండి వ్యాపారం చేసుకోండి, ప్రభుతో ఉండి కష్టపడి పని చేయండి. ఫలితం ఎందుకు రాదో చూడండి. ప్రభు లేకుండా నేను చదువుతున్నాను, ప్రభు లేకుండా నేను పని చేస్తున్నాను, ప్రభు లేకుండా నేను వ్యాపారం చేస్తున్నాను, ప్రభు లేకుండా నేను ప్రయాణం చేస్తున్నా అంటే ఆ రోజు యోనా ఏమయ్యాడు? సముద్రంలో ఎట్టిపడేశాడు. యెరూషలేము నుంచి దిగి వచ్చిన వాడు ఏమయ్యాడు? దొంగల చేతిలో కొట్టబడ్డాడు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి, మరి ఏం చేయాలి? ఎరిగి ప్రయాసపడండి. ఎలా? ప్రభువులో ఉండి ఈ యెహోవా ఇల్లు కట్టించకపోతే కట్టువారి ప్రయాసము వ్యర్థమే. ఇంకా 21 వచ్చిన ఏమంటుంది? 121లో కొండలతో నా తల్లిస్తున్న సహాయం ఎక్కడి నుంచి వచ్చినో యెహోవా వలననే. అద్భుతం కదా, యెహోవా వలననే. నెంబర్ 2 మాట, రాత్రి అంతా ఏం చేశారు? రాత్రి అంతా ప్రభువు లేకుండా ప్రయాసపడిన వారి జీవితంలో ఏమీ దొరకలేదు. రెండోది, రాత్రి అంతా పెనుగులాడాడు. ఎవరతను? యాకోబు. ఎవరితో? దేవునితో. ఎవరితో పెనుగులాడాడు? దేవునితో. రాత్రి అంతా పెనుగులాడాడు. మనం అర్ధరాత్రి దాకా ఉండలేదు. దూత ఏమన్నాడు చెప్పండి యాకోబుతో? దేవుడు ఏమన్నాడు యాకోబుతో? యాకోబు దండం పెడతాడు, వదిలిపెడతా, జనం లేచారు, ఇదే అడిగింది వదిలేరు, అందరు చూస్తారా? యాకోబు నా మాట వింటే, ఏది లేదు, నన్ను ఆశీర్వదిస్తేనే నేను నిన్ను వదిలిపెట్టే. చూసావా? అప్పటికి ఏం చేశాడు? కర్ర తీసుకొని కొట్టాడా లేదా? ఇప్పుడు చెప్పండి, పెనుగులాట అంటే అర్థం చెప్పండి. పెనుగులాట అంటే అర్థం చెప్పండి. ప్రయాస అంటే కష్టపడటం. పెనుగులాట అంటే అర్థం చెప్పండి. గొడవ పట్టమండి, అది పెనుగులాట అంటే. ఘర్షణ జరగాలి. పెనుగులాట అంటే కలబడాలన్నమాట, కలబడాలి. అది ఆ రోజు యాకోబు దేవునితో ఏం చేశాడు? ఆ పెనుగులాట అంటే ఇంకా అసలు అర్థం ఏంటంటే పోరాటము, గొడవ పట్టము, పోరాడాడండి. అర్థం చదవండి ఆ మాటలు. 32 అధ్యాయం 24 వచ్చిన ఆదికాండం 32:24 వచ్చిన. తాను అతన్ని గెలవకునుడ చూసి తొడగోటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో గొడవ పడుతున్నాడు. అర్థమైందా? ఆయనతో పోరాడుతున్నాడు. ఒక దెబ్బ కొట్టాడు, అప్పటికి కర్రతో కొట్టాడు. ఈ తొడగోడు ఏమైంది? చిందండి, పక్కకి వెళ్ళిపోయింది గోడ. వదిలేయచ్చు కదా, వదిలేయలా. పోరాడుతున్నాడు, పెనుగులాడుతున్నాడు. నా ప్రియ సహోదరులారా వినండి, మీరు పోరాడండి దేవునితో గొడవ పడండి. రాత్రి చెప్తున్నాను, దేవునితో ఘర్షణ చేయండి. నాకెందుకు ఇవ్వవు నువ్వు? నన్నెందుకు దీవించవు నువ్వు? నన్నెందుకు నువ్వు ఆదుకున్నావు నువ్వు? నా కుటుంబాన్ని ఎందుకు వదిలేస్తున్నావు నువ్వు? నన్నెందుకు ఆశీర్వదించవు? ఆ రోజు గొడవ పడ్డాడు. ఎవరు? యాకోబు. పెనుగులాడాడు,
పోరాడాడు. ఆ పోరాడుతూనే ఉన్నాడు. ఈ పోరాటం ఇప్పటి నుంచి నేర్చుకుంది కాదు ఇది. యాకోబుకు అలవాటు ఉంది. ఎక్కడ ఎక్కడ పెరుగులాడాడేనా? తల్లి కడుపులోనే 25వ అధ్యాయం ఆదికాండం 22 వచ్చిన ఉందో లేదు చూడు పెనుగులాట. 25, 22. ఆమె గర్భములో ఎవరామె? రిబక. ఆమె గర్భములో శిశువులు. చూసావా? ఈ కొట్లాట ఎప్పుడు మొదలైంది కాదు. ఈయనకు పోరాటం ఇది కొత్త కాదు ఇది. యాకోబు పోరాటానికి ఇది కొత్త కొత్త అనుకుంటున్నారా మీరు? ఈయన శిశువుగా ఉన్నప్పుడే, ఏమండి, తల్లి కడుపులో ఉన్నప్పుడే ఇతనికి ఒక ఆట పోరాటం. మనకు పోరాటం చేత కాదు. రోసన్న గారు ఒక పాట పాడారు. ఏ పాట? పోరాటం, ఆత్మీయ పోరాటం, పోరాటం. తీసేయండి ఆ పాట. నాకు ఏదైనా పాట పడుతున్నావు తప్పుకొని తీసి నా దగ్గర పెట్టాలన్నమాట. ఆత్మీయ పోరాటం. పోరాడుచున్నాను. అర్థమైందా? నా యేసుతో కలిసి పోరాడుచున్నాను. పోరాటం చాలే. బాగుంటుంది. 2 వచ్చినాలు చాలా అద్భుతంగా. పోరాడు. ఎందుకు దేవుడు దీవించడు? పోరాడు. యాకోబు తల్లి కడుపులో పోరాటం. ఆ పోరాటం ఆగిందా? తల్లి కడుపులోనే ఆగిందా? ఆగల. బయటికి ఎలా వచ్చాడు? బయటికి ఎలా? పోరాడుతూనే వచ్చాడు, కలబడుతూనే వచ్చాడు, గొడవ పడుతూనే వచ్చాడు. పోతామంటారా బయటికి? నేను వస్తున్నా పదా బతుకొని బయటకు వచ్చాడు. నీకు పోరాటం చేత కాదు. దేవుడు ఎలా ఇస్తాడు చెప్పు? బయటకు వచ్చినాక పోరాటం ఆపాడా? పోరాడుతూనే ఉన్నాడు. ఎప్పుడు అవకాశం దొరికింది కారణంతో జ్యేష్ఠత్వాన్ని లాగేసుకుంది. ఆపాడా పోరాటము? ఆపలేదు. అన్ని వచ్చినాక కూడా భార్య పిల్లలు ముసలవాడు అయ్యాడు యాకోబు. అప్పటికే 12 మంది పిల్లలు. వాళ్ళకు పెళ్లిళ్ళైన వాళ్ళకు పిల్లలు పుట్టారు. దెబ్బాకు రేవులో పెనుగులు ఆడుతూనే ఉన్నాడు. చదువుదాము ఒక మాట. హోసేయ గ్రంథం 12వ అధ్యాయం. హోసేయ గ్రంథం 12వ అధ్యాయం 12వ అధ్యాయం 3వ వచనం. ఎంతసేపు బైబిల్ తీసుకెళ్ళా? మేడెమను పట్టుకొనెను. ఏగలవాడు? అది పోరాడే వాళ్ళు ఎవరు? మగసిరి. అతని దేవునితో పోరాడి గెలిచి ఏం పొందను? చేయండి, పోరాటం చేయండి, గొడవపడండి దేవుడితో. నాకెందుకు ఆరోగ్యం ఇవ్వు నువ్వు? అడుగు దేవుడు. నాకెందుకు ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయవు? అడుగు దేవుడిని. నన్నెందుకు దీవించవు? అడుగు దేవుడిని. ఎందుకు నువ్వు గొడవ? మీ అమ్మగారి మీద గొడవ పడి తీసుకోవటం నువ్వు? నాకు అది కావాల్సిందే. మీరు ఇస్తారా తస్తారా? గొడవ పడుతున్నారా లేదా? మీ డాడీతో గొడవ పడుతున్నారా లేదా? మరి మన తండ్రి అయిన దేవునితో గొడవ పడండి, పోట్లాడండి, నాకు కావాల్సిందని తీసుకోండి. వెనుగులాట అంటే ఘర్షణ, పోరాటం పోరాడండి. యాకోబు దేవునితో ఎలా ఏం చేశాండి? పోరాడాడు. మనుషులతో అయితే గొడవ పడతారు బ్రహ్మాండంగా. అంటే ఆ రోజు రాహేలు అక్కతో అట్లా గొడవ పడి, ఎవరు? రాహేలు అంట అక్కతో పెనుగులు ఆడిన అంటే కొట్టుకున్నారు ఇద్దరు. చదవండి ఆ మాటలు. 30వ అధ్యాయం ఆదికాండం 8వ వచనం. 30వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు రాహేలు నా అక్కతో పోరాడి ఎల్లిచ్చి తిననుకొని అతనికి ఒక పేరు పెట్టింది. అంటే దాసీవిత కొడుకు, ఆమె దాసీవిత కొడుకు ఒక పేరు పెట్టింది. ఇప్పుడు చెప్పు, అక్కతో ఏం చేసింది? గొడవ పడింది. నువ్వే కంటావు పిల్లల్ని, నేను కన్నా? నేను గంటాను చూస్తామా అన్నట్టు పోరాడింది, పెనుగులాడింది, గొడవ పడింది. ఆఖరికి యాకోబు మీద కూడా రివర్స్ అయింది. పిల్లల్ని ఇస్తావా తస్తావా అంటే ఆఖరికి అనుకున్నట్టుగానే రాహేలు కూడా 2 పిల్లలు పుట్టారు. ఎవరు? నినేమీను యోసేపు. మన దేవుని బిడ్డలారా వినండి. ఈ రోజున పోరాటం లేకనే ఈ జీవితంలో దేవుని దగ్గర నుంచి ఏ సహాయం పొందుతున్నారు. మోకాళ్ళ అనుభవం లేకనే దేవుని దగ్గర రావాల్సినటువంటి దీవెని దగ్గరికి రాలేకపోతుంది. పోరాడు, ఘర్షణ పడు, గొడవ పడు, వచ్చిందాక పోరాడు. బైబిల్లో రాయబడింది,
మీరు ఎలా పోరాడాలంటే ఎరుకు ద్వారంలో ప్రవేశించడానికి పోరాడమంటారు లోకానికి వారు. ఏ ద్వారం గుండా మనం వెళ్ళాలి? విశాలమైన మార్గం కాదు. విశాలమైన మార్గంలో మీరు చూసారా అసలు యాక్సిడెంట్లు అయ్యేది ఎక్కడ? ఇరుకులోనా విశాలంలోనా? విశాలం అండి. హైవేలో ఎన్ని యాక్సిడెంట్లు! ఎప్పుడైనా గాంధీ రోడ్డుకి మీరు వెళ్ళారా? గాంధీ రోడ్లో యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయినట్టు కూడా మీరు విన్నారండి? గాంధీ రోడ్డు ఎలా ఉంటుంది కదా? ఎందుకని ఇరుకులో యాక్సిడెంట్ కావడం లేదు? విశాలం అంటే విశాలత అలా ఉండదు. మనం ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాటం చేద్దాం. ఇరుకు ద్వారం గుండా వెళ్తేనే విశాలమైన పరలోక రాజ్యంలో మనము ప్రవేశిస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను మంచి పోరాటం తిమోతి రాసిన పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనం 2వ తిమోతిలో, నేను మంచి పోరాటం నా విశ్వాసాన్ని నేను కాపాడుతున్నాను. పోరాడు. ఈ లోకంలో పాపంతో పోరాటం, మనుషులతో పోరాటం ఎన్నో చేస్తున్నాం. దేవునితో కూడా పోరాడు. దేవుని దగ్గర ఎన్నో ఉన్నాయండి. కావలసినవి తీసుకో, లాక్కో, ఆయన దగ్గర నుంచి లాక్కో. తండ్రి దగ్గర లాక్కున్నట్టుగా దేవుడు వచ్చి మన తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి లాక్కో. మూడో మాట ముగించే ముందు, మూడో మాట, రాత్రి అంతా సంఘము ప్రార్థన చేస్తుంది. ఎలా చేస్తుందండి? ఎలా? రాత్రి అంతా సంఘము ప్రార్థన చేస్తుంది. ఎలా చేస్తుంది అంటున్నారు. ఎలా చేస్తుంది? మెలకువతో చేస్తుంది. ఇంకా ఎడతెగక చేస్తుంది. ఇంకా ముగిస్తాను, చెప్పండి తొందరగా. ఆత్మ కలిగి చేస్తుంది. ఇంకా అత్యాశక్తి. ఎలా చేస్తుందండి ప్రార్థన? రాత్రి అంతా ప్రయాసపడ్డారు, ప్రభు లేకుండా ఏమీ సంపాదించలేకపోయారు. రాత్రి అంతా పెనుగులాడాడు ప్రభువుతో. ఎవరో? యాకోబు దీవించబడ్డాడు. అయితే రాత్రి అంతా సంఘము మామూలు ప్రార్థన కాదండి. ఇది మామూలు ప్రార్థన కాదు. మామూలు ప్రార్థన అంటే ప్రార్థన గురించి చెప్పారు చూడు, తూతూ మంత్రం అంటారు. తూతూ మంత్ర ప్రార్థన ఉందా ఈ రోజున? దొంగని ఎప్పుడైనా చూసారా మీరు? 1వ తరగతి బుక్కులో కొన్ని కథల్లో మీరు చదివి ఉంటారు. 1వ తరగతి బుక్కే కాదు, దొంగ జపం మీరు చూసుకుంటారా? దొంగ జపం చేయడం చూసారా మీరు ఎప్పుడన్నా? చేపల దగ్గరికి వెళ్ళి అడిగిందట, ఇదిగో నేను కూడా మీతో సావాసం చేస్తాను, నన్ను కూడా పిచ్చిదాన్ని నిన్ను సావాసం చేస్తే మమ్మల్ని బతకనిస్తావా? చేపల పాపం, మమ్మల్ని బతకనిస్తావా? నీ బుద్ధి మాకు తెలుసు, వెళ్ళు ఇక్కడి నుంచి అని నెట్టేసావు. లేదు నన్ను కలుపుకోండి అని. కలుపుకోవాలా? ఒకరోజు ఒంటికాల మీద నిలబడింది, ఎన్ని చూస్తాయి నిలబడింది, కాళ్ళు పైకి లేదు. ఏంటి అలా ఉన్నావంటే జపం చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నా అంటే నీకోసం, నా కోసం. మాకేమైంది? బాగానే ఉన్నాగా, మాకేం రోగం రాలేదుగా. లేదు చెరువు ఎండిపోతుంది, నీ క్షేమం కొరకు నేను జపం చేస్తున్నాను. ఏం జపం అంటే ఈ చెరువు ఎండిపోతుంది, అయితే ఈ జపం మీ క్షేమం కొరకు. ఎందుకు? పక్కనే ఓ చెరువులో పెద్ద చెరువు ఉంది, ఆ నీళ్ళు ఎప్పటికీ ఎండిపోదు, మీరు అనుమతిస్తే అక్కడికి మిమ్మల్ని చేరుస్తారు. జపం. ఒక్కొక్క చేపను తీసుకుని వెళ్తాం, ఆ చెరువులు వదిలిపెడతామంటాం, మధ్యలో తింటాం, మళ్ళా వచ్చే కాళ్ళ మీద జపం. ఇలాంటి కొంగ ప్రార్థనలు కూడా ఉన్నాయి అన్నమాట. అంటే తూతూ మంత్ర ప్రార్థన శక్తి లేనిది అయిపోతే మనం ఏమి సంపాదించాం? చదవండి ఇప్పుడు 5వ అధ్యాయము 12వ అధ్యాయం 5వ వచనం, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనం. ఉంచబడెను సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అదిగో ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యల మధ్య ఉన్నాడు. ఏ రాత్రి? ఒక భయంకరమైనటువంటి రాత్రి, బయట పడలేని రాత్రి. ఏం జరిగిద్దో తెల్లారిపోతే ఆ రాత్రి ఆలోచించే రాత్రి. యాకోబును చంపేశారు, పేతురుని కూడా చంపేస్తారు అన్న రాత్రి. పండగ అడ్డం రావటం వల్ల పేతుర్ని బతకనిచ్చారు.
పండగ అయిపోయిన మరుక్షణమే పేతుర్ని చంపేస్తారు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. అయితే ఆ రాత్రి సంఘము ప్రార్థన చేస్తుంది. ఎలా తెలుసా? అత్యాశక్తితో. ఒక బాధ్యత సంఘానికి, ఒక భారము సంఘానికి. ఎవరైనా బాగోలేకపోతే, ఏ కుటుంబమైనా ఆ ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళ్తుంటే సంఘంలో ఉండాల్సిన ఒక బాధ్యత. నాది ఇది, నా కుటుంబం ఇది, నా బిడ్డలు ఇల్లు. బాధ్యతగా రాత్రి సంఘము చేసిన ప్రార్థన పేతుర్ని బయటికి తెచ్చుకోడు. ఆసక్తి, ఎంత ఆసక్తి అంటే చిన్న పిల్ల రోదే అనే ఒక చిన్న పిల్ల కూడా ఆ రాత్రి ఆ సంఘంలో దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మిగతా పిల్లలు ఉన్నారో లేదో కానీ ఒక చిన్న పిల్ల 6 నుంచి 8 సంవత్సరాల్లో పాప అక్కడ ఉంది. ఎంత హుషారుగా ఉందంటే తలుపు తట్టగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎవరా అని చూపెట్టి వెళ్తున్న పిల్ల. ఎందుకంటే ముందుగానే చెప్పారు, దయచేసి తలుపులు తీయకండి, ప్రమాదకరమైన రోజులు, మనం ప్రార్థన చేస్తున్నామంటే మనం చంపేస్తారు అన్నటువంటి రోజుల్లో ఉన్నాము. తలుపులు తీయకండి అంటే ఆ పిల్ల తలుపు తీయకుండా చూపెట్టి, ఎవరండి చేతులు వేస్తే, ఎవరండి మీరు? అమ్మా నేను రా పేతుర్ని. పేతురు తాతగారిని అని ఉంటాడు ఆయన, ఎందుకంటే పిల్ల చిన్నపిల్ల కాబట్టి. ఎప్పుడైతే ఆ స్వరము వినపడిందో పేతురు వాయిస్ గుర్తుపట్టిందో పరిగెత్తుకుంటా వెళ్ళి చెప్పిన మాట ఏంటో తెలుసా? పేతురు బయటకు వచ్చాడు, ఇంకా ప్రార్థనతో పని లేదు, ఆపేయండి. అది దాని అర్థం. అంటే మనం చేసిన ప్రార్థనకి ఏమొచ్చింది? ఫలితం వచ్చింది. ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు ప్రార్థన చేయాలి? ఇప్పుడు అవసరం లేదు. మనం చేశాం, ఫలాంది కావాలని చేశాం, స్థలం కావాలని చేశాం, స్థలం కొనుక్కున్నాం, దాంతో ఆ ప్రార్థన అంశము ఆపేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి? ఇల్లు కట్టుకోవాలి ప్రభువా, ఇలా ప్రార్థన చేయాలి. ఇంకా స్థలమే కావాలి, ఇంకా స్థలమే కావాలనుకుంటుంది. కావలసింది ఏంటి? స్థలం. పేతురు బయటకు వచ్చాడు, నేను విన్నాను. వాళ్ళు ఏమన్నారు? పిచ్చిదాని వినువు, పిచ్చిదాని వినువు, నీకు పిచ్చి పట్టింది. పేతురు తాత అంటే అంత ఇష్టం నీకు, అందుకే ఆయన కలవరిస్తున్నాడు. అంతేగా మాటలు అంతే. ఎందుకంటే పేతురు ప్రసంగాలు ఎలా ఉంటాయంటే, మోటోడు కదా రండి, ఆయన బైబుల్ చూసి ఇలా వాక్యాలు చదివించి తెచ్చేవాడు కాదు, కథల మాదిరి తెచ్చేవాడు. అని యేసుప్రభు ఎమ్మడి ఎక్కువ తిరిగినాడు కాబట్టి అలా చెప్పుకుంటాడు. నీకు పేతురు అంటే బాగా ప్రేమ ఎక్కువ కాబట్టి ఆయన్నే కలవరిస్తున్నావు అన్నట్టుగా మాట్లాడితే, లేదు పేతురు తాత నాకు తెలియదా, ఆయన బయట మాట్లాడాను, నేను విన్నాను, నేను పిచ్చిదాన్ని కాదు, నీవే పిచ్చాడు, కావాలంటే తలుపు తీయండి. అప్పుడు వెళ్ళి చూస్తే విభ్రాంతపోయారు, ఆశ్చర్యపోయారు. అద్భుతమండి. వారి జీవితంలో వీళ్ళు చేసిన ప్రార్థనకు ఇంత ఫలితం వస్తుంది అనుకోలేదండి. వాళ్ళు చేసింది ఒకటే, ఆసక్తిగా ప్రార్థించారు. ఆసక్తి, ఆసక్తి. ఆసక్తి అంటే అది అయినంత వరకు ప్రార్థన వదిలిపెట్టకుండా ఆసక్తి. కుమార్ చదవండి, 20వ అధ్యాయం సామెతలు 13వ వచనం. 20వ అధ్యాయము సామెతలు 13వ వచనం. లేమికి భయపడి, లేమికి భయపడి నిద్రయందు, దేని యందు? లేమికి భయపడి నిద్ర యందు ఏం వదలాలి? నిద్ర కోసం ఏముంది చెప్పండి? నిద్ర మీద ఏముంది? ఆసక్తి ఉంది. ఎప్పుడు పడుతున్నావు, ఎప్పుడు పడుతున్నావు, ఎప్పుడు పాస్టర్ గారు వదిలిపెడతారా లేదా అని కూడా ఉంది కదా. ఇప్పుడు ఇప్పుడు మీరేం చేయాలి? దరిద్రం ఉంది నాయన, దరిద్రం ఉంది, నీ ఇంటి చుట్టూ దరిద్రం ఉంది, నీ ఇంట్లోకి రావడానికి దరిద్రం ఉంది, దానికి కాస్త భయపడు. భయపడి నిద్ర మీద ఆసక్తి తగ్గి, బద్ధకం తగ్గి, సోమర్థనం తగ్గి, పని చేసుకునే టైంలో నిద్రపోతావేంటి పనికి కూడా. అందరూ పంట వేసుకుంటున్నారు సోమరోజు. సామెతలు అదేగా. నీకు బుద్ధి ఉందా లేదారా? అందరూ పంట వేసుకుంటే పడుకొని నిద్రపోతుందా? పంట వేసే టైంలో పడుకొని నిద్రపోయాడు సోమరోడు. ఇప్పుడు పంట కోసుకొని ఫలవంతంగా ధాన్యమంతా గాజలు గరిసెలు నిండిపోతా ఉంటే అప్పుడు సోమరుడు ఎంత పట్టి ఆ రోజు పొలం వేసుకుంటే బాగుండేది, కష్టపడి సంపాదించుకునే రోజులు నిద్రపోయేదేంటి?
లేమికి భయపడి నిద్ర ఎందు ఏం తగ్గియాలి? ఆసక్తి ఆసక్తి ఆసక్తి. ఆ, ఆ, అది చూసావా? రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. త్వరగా చదివితే ముగిచ్చేస్తాను. 12-11 రోమపత్రిక అపొస్తలుల కార్యాలు. ఆ, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత అంటే ఆ, చెప్పండి చెప్పండి. మంట మంట రగలాలి. తీవ్రత. ఆ, చదువు. కలవరై ప్రభువుని సేవించండి. 12వ వచనం కూడా. నిరీక్షణ గలవారై సంతోషిస్తూ శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనలో ఏం కావాలి? పట్టుదల కలిగిన వారై. ఆ, ఆ, చాలే. ఎలా ఉండాలండి? తీవ్రత, ఒక ఉద్రేకం, ఒక వైరాగ్యం ప్రార్థనలో, ఒక పట్టుదల. ఆ రోజు పట్టుదల. పేతురు రావాలి బయటికి. ప్రభువా పేతుర్ని విడిపించు బయటికి. ఒక ఆసక్తి. పేతుర్ని విడిపించేంత వరకు మేము ప్రార్థన మానేయం. పేతురు బయటకు వచ్చేంత వరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఒక అత్యాసక్తి. ఆ రోజు వర్షము 3 సంవత్సరాలు వర్షం ఆగిపోయిందంటే, మంచు ఆగిపోయిందంటే పేతురు ఆ యాకోబు గారు రాసి చెప్పారు, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడు. ఎలాంటి వాడు? మనలాంటి వాడే. ఏలియా ఉన్న దేవుడా? మనలాంటి స్వభావం కలిగిన వాడండి. కానీ ఏమి రాయబడింది? అతను ఆసక్తిగా ప్రార్థన చేస్తే వర్షం ఆగింది, మంచు ఆగింది. మళ్ళా ప్రార్థన చేస్తే వర్షం కురిసింది. మనలాంటి వాడు. వాళ్ళు గొప్ప గొప్ప అనకూడదు అంట. మనలాంటి స్వభావం కలిగిన వాడు. మనకు ఎలా ఉన్నా ఆయన అన్ని అలాగే. ఆశలు, ఆవేశము, కోపం, తినండి. ప్రేమల దేవుని బిడ్డ. పేతురు బయటికి రావటము మామూలు విషయం అయితే కాదు. చదవండి 12వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనం. అపోస్తుల కార్యాలట 12:12. ఆ, 12వ అధ్యాయం 12వ వచనం. ఎట్లా ఆలోచిస్తూ అతడు మారు పేరు గల యెహోను తల్లైన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి. చూసావా? ఉన్నారా? అనేకులు ఉన్నారా? ఏరి మరి మన మన అనేకులు ఏరి చెప్పండి. నాకెందుకండి? వాళ్ళది కదా సమస్య. సంఘం అలా అనడానికి వీలు. పేతురు ఎవరు? సంఘ స్థాపకుడు. పేతురుకు బాధ వస్తే ఎవరికి రావాలి? సంఘానికి నొప్పి చూస్తారు. అనేకులు కూర్చొని వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈలో పేతురు తలుపు తగ్గాడు. రోది అని ఒక చిన్న పిల్లలు తలుపు తీసింది. అందరూ ఆశ్చర్యపడింది ఏంటంటే తలుపు తీయగానే పేతురు కనిపించాడు. కానీ పేతురుని ఎలా విడిపించారు తెలుసా? పరలోకం నుంచి దేవుడే పేతురుని దింపాడు. ప్రార్థనకు దింపాలి. నిద్ర వచ్చేంత వరకు, నిద్ర వచ్చేంత వరకు ఏం చేయాలి? ఎన్నోసార్లు చెప్పారు, దయచేసి పడుకొని మాత్రం నిద్రపోకండి అని. అదేం పాస్టర్ గారు అంటారే, పడుకొని మాత్రం నిద్రపోకండి అంటే మరి మంచం మీద పడుకొని అసలు నిద్రపోకండి అంటే అర్థం ఏంటి? అంటే మంచం మీద పడుకొని నిద్ర రావాలి, నిద్ర రావాలి, నిద్ర రావాలి అనకూడదు. నిద్ర వచ్చిన తర్వాత మంచం ఎక్కి పడు. మరి ఈ గ్యాప్ ఏం చేయాలి? అర్థమైందా? ఈ గ్యాప్ అంతా ఏం చేయాలి? ప్రార్థనలో, పాటల్లో, వాక్యంలో, బైబిల్ చదవడంలో ఎక్కువ గడపాలి. నిద్ర వస్తుంది 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 అన్నప్పుడు వెళ్ళి తక్కువ మనసు మీద పడుకో, హ్యాపీగా నిద్రపో. పడుకొని మాత్రం నిద్రపోవాలి. అర్థమైందో లేదు? మళ్ళీ ఏంటి? పడుకొని మాత్రం నిద్రపోవాలి అంటే నిద్ర వచ్చిన తర్వాత వెళ్ళి పడుకో. ఈ గ్యాప్ అంతా ప్రభుతో
మాట్లాడుతూ మరి 3 మాటలు చెప్పాను. రాత్రి అంతా ప్రయాసపడ్డారు, ప్రభు లేకుండా ఫలితము లేదు, ఏమీ పట్టలేదు. ప్రభు వచ్చిన తర్వాతనే ఫలితం కనిపించింది. అలాగనే రెండో మాట, రాత్రంతా పెనుగులాడాడు. ప్రభువుతో పోరాడండి, ప్రభువుతో గొడవ పడండి, ప్రభువుని కాళ్ళు పట్టుకొని నువ్వు ఇస్తేనే లేకపోతే నేను చచ్చిపోతానని మాట్లాడండి. తప్పకుండా యాకోబుని దీవించిన దేవుడు మనల్ని దీవిస్తాడు. మూడవదిగా రాత్రి అంతా ప్రార్థన చేశారు సంఘము. ఎందుకు చేశారు? సంఘములో ఒక వ్యక్తికి కష్టం వచ్చింది. సంఘము నిద్రపోవడానికి వీలు లేదు. సంఘములో ఒక వ్యక్తి సమస్యలో ఉన్నాడు. మనము హ్యాపీగా ఉండటానికి వీలు లేదు. మనం కలిసి ప్రార్థన చేయాలి. కళ్ళు మూసుకుందాం, మరి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, ఈ వాక్యం మా జీవితాలకు, మా కుటుంబాలకు, మా సంఘానికి, మా బిడ్డలకు